ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 14వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, శాంతి స్వరూపి అయిన యేసుక్రీస్తు మనతోనే ఉంటే శాంతి సమాధానములు మనకు కుమ్మరించబడతాయి. కుమ్మరించబడితే శాంతి ఆవరిస్తుంది అని గ్రహించాలి. నేడు ఈ ప్రపంచంలో కానీ కుటుంబాలలో కానీ శాంతి అనేది కరువైపోయింది. గతంలో అయితే అప్పటి పరిస్థితుల రీత్యా కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ శాంతి సమాధానాలు ఐక్యతలు ఉండేవి. నేటి కాలంలో కొంచెం అవి కొరవడినట్లు కనిపిస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదములు, మనం పొందిన తలాంతులు, గొప్ప స్థితులను, హెచ్చింపులను, భాగ్యములు అందుకుంటున్న మనం అది ఇచ్చిన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ శాంతిని కోల్పోతున్నాం. అవన్నీ ఇచ్చిన దేవుని ఆరాధించుటకు, మహిమపరచుటకు సమయం లేనంతగా గజిబిజి ప్రపంచంలో జీవిస్తూ శాంతిని కోల్పోతున్నాం. సమయం లేదని సాగుతో గడిపేయడంతో శాంతి కొరబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మనిషి కుమారుడుగా ఉండి శిష్యులకు, ప్రజలకు తన బోధలను, తండ్రి మాటలను చెప్పుచు శాంతికరమైన జలముల వద్ద వారిని నడిపించి ఉన్నారు, నింపి ఉన్నారు. అయిన వారికి యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నంతసేపు భయం లేదు, దిగులు లేదు. ఎందుకంటే ఆయన శాంతి గలవాడు గనుక. దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత తండ్రి యొద్దకు చేర్చుచున్న యేసుక్రీస్తు మీకు శాంతి అనుగ్రహించి వెళుతున్నాను అని వారితో చెప్పి ధైర్యం ఇచ్చి ఆదరణ కలిగిన మాటలను చెప్పి ఉన్నారు. లోకంలో శాంతి కన్నా నేను ఇచ్చే శాంతి గొప్పది, శ్రేష్టమైనది, పరిపూర్ణమైనదని చెబుతూ దానిలోనే మీరు పయనించి ఆ మార్గమున అనుసరించుచు దేవుని ఆజ్ఞను గైకొనుచు విశ్వాసంలో పరిపూర్ణంగా జీవిస్తుంటే శాంతి సమాధానాలతో జీవిస్తారని ఆయన చెప్పి ఉన్నాడు. కావున ఆయన మాటలను విన్నా మనం చింతించవద్దు, దిగులు పడవద్దు, శాంతి లేదని ఆందోళన చెందవద్దు. మీ భారము యావత్తు ఆయన మీద వేయుము, ఆయన భరించి శిలువ రక్తంలో మనకి విడుదల దయచేసి శాంతి సమాధానంతో నింపబడి ఉన్నాడు గనుక మీరు ఆయన ఉండగా ఏ భారము మోయవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శాంతిని, సమాధానమును, ఐక్యతలను పొందగల భాగ్యములను త్రియేక దేవుడు తన సంరక్షణలో విడుదల దయచేసి కృపావాస్యలం చొప్పున శాంతికరమైన జలవల యొద్దకు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రియ శాంతి స్వరూపుడైన తండ్రి, మాకు శాంతి సమాధానం దయచేయడానికి సిలువలో బలియాగమై పునరుద్ధానుడిగా లేచి మా పాపాలను, శాపాలను క్షమించి మాకు శాంతి చేకూర్చున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. నీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నావు గనుక మేము ఎంతో ధన్యులం. కావున శాంతిని మా జీవితంలో నిరంతరం నిలుపుకునే శక్తిని మాకు దయచేయము. మా దేశంను శాంతి పదంలో నడిపి సమాధానం నెలకొల్పి చేసినందుకు నీ కృపలకై సంతోషించుచున్నాము తండ్రి. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థనా సహకారములు కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది గనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతలను ఇచ్చి అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడుకోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణార్థ.